హలో పీపుల్, ఇది మన ఇండియా అఫీషియల్ మ్యాప్ అని మన అందరికీ తెలుసు. కానీ మీకు తెలుసా, వేరే కంట్రీస్ లో మన ఇండియా మ్యాప్ ని టోటల్లీ డిఫరెంట్ గా చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా మ్యాప్ ను ఇలా చూస్తారు. వాళ్ళ ఒపీనియన్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ అంతా పాకిస్తాన్ లోనే ఉంది. ఇంకా చైనా నుంచి చూస్తే అరుణాచల్ ప్రదేశ్ లో చాలా ఏరియాస్ పై వాళ్ళు క్లైమ్ చేశారు. లడాక్ లో ఉన్న అక్సాయ్ చిన్ కూడా వాళ్ళు చైనా మధ్య అనే పేరు పెట్టేసుకున్నారు. నేపాల్ విషయానికి వస్తే నేపాల్ తో మనకి హెల్దీ రిలేషన్ ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ వాళ్ళు కలాపాని రీజియన్ ని వాళ్ళని చెప్పుకుంటున్నారు. ఈ కంట్రీస్ కండిషన్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తే మన ఇండియా మ్యాప్ ఇలా అయిపోతుంది. పాకిస్తాన్, నేపాల్, మాల్దీవ్స్ ఇలాంటి వీక్ కంట్రీస్ కూడా మన కంట్రీ పైన క్లెయిమ్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇవే మాటలు చైనా మీద మాట్లాడగలరా? నో వే. బికాస్ చైనా గివ్స్ ఎ వెరీ అగ్రెసివ్ రిప్లైస్. అక్కడే చంపి పాతి పెట్టేస్తారు. అందుకే ఈ టైంలో మనం టూ సాఫ్ట్ గా ఉండడం వర్కౌట్ అవ్వదు. ఇండియా కూడా సాఫ్ట్ పర్సన్ కాదు. బార్డర్స్ విషయంలో ఇండియా కూడా చైనా లాగే అగ్రెసివ్ గా ఉండాలి. మన ప్లేసెస్ ని రీక్లైమ్ చేసుకోవాలి, స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ గా. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా అగ్రెసివ్ గా బిహేవ్ చేయాలా లేక కామ్ గా కూర్చోవాలా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆల్, బై.